నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయబోతున్నా. ఓకే, ఇదైతే మనకి ఫార్ములా ఓకే, న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇది. ఓకే, ఇక డెల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫార్వర్డ్ ఆపరేటర్ అంటాం. ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, దీన్ని మనం ఫార్వర్డ్ ఆపరేటర్ అంటాం. ఓకే, దీన్ని ఎలా యూస్ చేయాలి దాని గురించి అంతా నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఓకే, ఈ వీడియోలో కూడా ఎగ్జాంపుల్ త్రూ అయితే మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇక్కడ పి అంటే ఏంటని నేను ఎగ్జాంపుల్ త్రూ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది సిమిలర్ టు మనకి బైనామియల్ థిరం ఉంటుంది కదా, సిమిలర్లో అలాగే ఉంటుంది, మనకి బైనామియల్ థిరం లాగే ఉంటుంది ఇది. ఓకే, మనకి చూడండి, ఇది మనకి ఇది ఎలా ఉందంటే బైనామియల్ థిరం లాగే ఉంది ఇది. ఓకే, ఇది డెరివేషన్ కూడా బై యూజింగ్ బైనామియల్ థిరం యూజ్ చేస్తే మనం ఈ డెరివేషన్ అయితే చేస్తాం. నేను ఇక్కడ డెరివేషన్ అయితే డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను. ఈ మెథడ్ ఎలా అప్లై చేయాలి అని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నా. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పీ టైమ్స్ ఆఫ్ డి డెల్టా వై నాట్ ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంటే డెల్టా 2 స్క్వేర్ వై నాట్ తీసుకోవాలి, ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1 పీ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ డెల్టా క్యూబ్ వై నాట్ సో ఇలా మనకి వాల్యూస్ అనేది మనకి ఎక్కడ గంట కావాలో అక్కడ గంట రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూడండి, కన్స్ట్రక్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ పొలినామియల్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. మనకి డేటా అయితే ఇచ్చిండు, అండ్ ఎవాల్యుయేట్ ఎఫ్ ఆఫ్ 5. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ లో వాడు మెన్షన్ చేయడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేయాలన్నా లేకుంటే న్యూటన్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేయాలన్నా అని వాడు మెన్షన్ చేయడు. ఓకే, ఇక్కడ మనకి పర్టికులర్ గా ఎఫ్ ఆఫ్ 5 అడుగుతున్నాడు, అర్థమవుతుందో, ఎవాల్యుయేట్ ఎఫ్ ఆఫ్ 5 అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ గమనిస్తే ఎక్స్ చూడండి, ఎక్స్ అనేది 4. ఓకే, 4 తర్వాత ఏమొస్తుంది మనకి 5 కదా, అర్థమవుతుందా? అంటే మనకి స్టార్టింగ్ లోనే 5 అనేది వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే మిడల్లో వచ్చింది అనుకోండి, ఏదైనా మిడల్లో ఇక్కడ ఎక్కడ మిడల్లో వచ్చింది అనుకోండి, మిడల్లో వస్తే వాల్యూ అనేది సెంట్రల్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే మీకు లాస్ట్ లో వచ్చింది అనుకోండి, లాస్ట్ లో వాల్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ లో అడిగితే ఓకే, కానీ అడగకుండా ఉంటే మీరు ఓకే ఇలా ఇచ్చిన డేటా ప్రకారంగా మీరు ఏ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ ఏది వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రాబ్లమ్ ని న్యూటన్స్ బ్యాక్వర్డ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీకు ఆన్సర్ అంతా సేమ్ వస్తుంది. ఓకే, మీరు బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసన్నా ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకే, బట్ పర్టికులర్ గా తను న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అడుగుతున్నాడు కాబట్టి మనం న్యూటన్స్ ఇంటర్పోలేషన్ అయితే యూజ్ చేస్తున్నాం, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టేబుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఇది ఎక్స్ వాల్యూస్ కి, ఇది వై వాల్యూస్ కి. ఫస్ట్ ఎక్స్ వై రాసుకోండి. ఎక్స్ వాల్యూస్ ఏంటి మనకి 4, 6, 8, 10 ఉంది. తర్వాత వై వాల్యూస్ ఏముంది మనకి 1, 3, 8, 16 ఉంది. తర్వాత మనకి డెల్టా వై నాట్, డెల్టా వై వస్తుంది ఇది, తర్వాత డెల్టా స్క్వేర్ వై వస్తుంది, తర్వాత డెల్టా క్యూబ్ వై వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఒక్క డిఫరెన్స్ అంటే 3 - 1 ఏమొస్తుంది 2. తర్వాత ఈ రెండిట్లో ఒక్క డిఫరెన్స్ 8 - 3 ఏమవుతుంది మనకి 5. ఈ రెండిట్లో ఒక్క డిఫరెన్స్ 16 - 8 ఏమొస్తుంది 8. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక్క డిఫరెన్స్ 5 - 2 ఏమొస్తుంది 3. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక్క డిఫరెన్స్ 8 - 5 ఏమొస్తుంది మనకి 3. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఒక్క డిఫరెన్స్ 3 - 3 ఏమవుతుంది 0. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఏదైతే 2 ఉందో ఇది మనకి డెల్టా వై నాట్, ఇది మనకి డెల్టా స్క్వేర్ వై నాట్. ఓకే, ఇది మనకి డెల్టా క్యూబ్ వై నాట్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? తర్వాత ఇనిషియల్ వాల్యూ ఇది మనకి ఎక్స్ నాట్ అవుతుంది, ఇది మనకి వై నాట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే మనకి క్వశ్చన్ ద్వారానే ఇలా చేసేయచ్చు. ఇప్పుడు మనకి మెయిన్ హెచ్ కావాలి, ఇప్పుడు మనకి పి వాల్యూ కావాలి కదా. ఇప్పుడు మనకి ఫార్ములా అయితే చూడండి, ఫార్ములా అయితే పి ఉంది. ఓకే, పి కావాలి కాబట్టి పి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్.
ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఏంటంటే ఇక్కడ ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్. ఓకే, ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్ 6 - 4 ఏంటి మనకి 2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 6 - 4 ఏమైనా 2. ఓకే, ఇదైతే డిఫరెన్స్ అర్థమవుతుందా. ఇక్కడ x నాట్ అంటే 4, హెచ్ అంటే 2. ఇది మనకి x - 4/2. p వాల్యూ అయితే x - 4/2 అయితే వచ్చింది. ఇప్పుడు ఫార్ములా అయితే యూజ్ చేయండి. యూజింగ్ అన్ని వాల్యూస్ మీకు ఉన్నాయి. ఓకే, x0 ఉంది, y0 ఉంది, డెల్టా y0 ఉంది, డెల్టా స్క్వేర్ y0 ఉంది, డెల్టా క్యూబ్ y0 ఉంది. ఫార్ములా అయితే యూజ్ చేసుకోండి. యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ interpolation formula. Okay, f of x is equal to y0 plus p times of delta y0 plus p into p minus 1 by 2 factorial delta square y0 plus p into p minus 1 p minus 2 by 3 factorial delta cube y0. ఇక్కడ ఓన్లీ డెల్టా క్యూబ్ y0 అంటాం కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసుకోండి. ఓకే, అర్థమవుతుందా. మనకి ఆల్రెడీ డెల్టా క్యూబ్ y0 వాల్యూ 0. ఓకే, అది 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ అయితే పుట్ చేయండి. y0 అంటే ఏంటి, y0 అంటే 1 ప్లస్ p వాల్యూ ఎంత x - 4/2. డెల్టా y0 అంటే ఎంత ఉంది మనకి 2 ప్లస్ p వాల్యూ ఎంత x - 4/2 into x - 4/2 minus 1 whole by 2 factorial. ఓకే, ఇంటూ డెల్టా స్క్వేర్ y0 అంటే 3. ఓకే, ప్లస్ డెల్టా క్యూబ్ y0 అనేది 0 కాబట్టి నేను డైరెక్ట్గా 0 రాయేస్తున్నాను. దీన్ని సింప్లిఫై చేసుకోండి. 1 ప్లస్ ఈ 2 క్యాన్సల్ x - 4. ఓకే, ప్లస్ అండ్ ఈ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n - 1 ఇంటూ ఓకే n - 2 ఇంటూ and so on 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇదైతే ఫార్ములా. అదే 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది 2 ఇంటూ 2 - 1 మనకి ఏమవుతుంది 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏమిటి 2. ఓకే, మీకు బేసిక్స్ గుర్తుండవు కాబట్టి నేను బేసిక్స్ కూడాను మీకు చెప్తున్నాను. అందువల్ల వీడియో కొంచెం లెంత్ అవుతుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. అర్థమవుతుంది. ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి x - 4 దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది x - 4 - 2/2 ఇంటూ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x - 4 ప్లస్ ఇది 4, ఇది x - 4 ఇది x - 6 వస్తుంది. ఓకే, హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 3. దీన్ని అయితే ఇంకొంచెం సింప్లిఫై చేసుకోండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది మనకి 1 ప్లస్ x - 4 ప్లస్ దీన్ని అయితే మల్టిప్లై చేసుకోండి x స్క్వేర్. ఓకే, దీన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24 అయితే వస్తుంది. ఓకే, తర్వాత ఇది 3 మల్టిప్లై చేద్దాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఎలా వచ్చిందని. ఓకే, ఫస్ట్ మల్టిప్లై చేసుకోండి. x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24. ఓకే, బై ఇది మనకి ఇదేమొస్తుంది ఇక్కడ చూడండి. ఓకే, ఇదేమొస్తుంది ఇది 3/2 వస్తుంది కదా మనకి. ఇది మనకి ఓకే, ఇది మనకి ఏమొస్తుంది, ఇక్కడ మిస్టేక్ ఉందా చూడండి. కరెక్ట్ ఉంది కదా. x - 4/2 ఫ్యాక్టోరియల్ x - 4/2 - 1 బై ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఇది 0. ఓకే, x - 4 ఓకే ఇది క్యాన్సల్ కాదు, సారీ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. ఇది మనకి క్యాన్సల్ కాదు కదా. 2 2 is 4. ఇక్కడ 2 వస్తుంది కదా, 8 వస్తుంది. సారీ, ఇది 8 మనకి, ఇది 4 4 2 is 8. ఓకే, ఇది మనకి 3/8 వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది 1 ప్లస్ x - 4 ప్లస్ 3/8 x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు
దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 3/8 x² మైనస్ 11/4 x ప్లస్ 6 వస్తుంది. ఓకే, ఇదైతే మనకి f(x). ఓకే, ఇప్పుడు మనకి f(5) వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. f(5) వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే x దగ్గర 5 పుట్ చేయండి. f(5) ఏమైతుంది? పుట్ x is equal to 5 ఏమైతుంది? 3/8 5² మైనస్ 11/4 into 5 plus 6. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.625 వస్తుంది. ఇదైతే మనకి ఆన్సర్. f(5) వాల్యూ ఎంత? 1.625. ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే యూస్ చేసి అయితే దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఓకే, ఇదైతే మనకి ప్రాబ్లం. ఇదైతే ఇలా సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు? ఇక్కడైతే మనకి ఏమి మెన్షన్ చేయలేదు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ మెన్ గెట్టింగ్ వేజెస్ బిట్వీన్ ₹10 and 15 ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు బ్యాక్వర్డ్ యూస్ చేస్తారా, ఫార్వర్డ్ యూస్ చేస్తారా, సెంట్రల్ యూస్ చేస్తారా? ఏ మెథడ్ యూస్ చేస్తారు ఇక్కడ? ఓకే, ఇక్కడ గమనించండి. వేజెస్ అనేది 10 and 15 మధ్యలో ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఇది 10 and 20 మనకి ఎక్కడ వస్తుంది? ఓకే, 10 and 15 రూపీస్ అనేది మనకి ఏ మధ్యలో వస్తుంది? మనకి స్టార్టింగ్ లో వస్తుంది కదా, స్టార్టింగ్ లో వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ మీరు న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఓకే, మీకు ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా వస్తుంది. ఓకే, బెటర్ ఉంటుంది. ఫస్ట్ మనం దీన్ని అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వేజెస్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా ఉంది. ఓకే, దీన్ని అయితే మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ కి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి, ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తా చూడండి. ఓకే, ఫస్ట్ ప్రిపేర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. నేను డైరెక్ట్ గా ఇక్కడ x y లేకుంటే ఇక్కడ రాసుకోండి. ఓకే, వేజెస్ ఏమి ఇచ్చాడు మనకి? 0 to 10. ఓకే, ఇది బికాజ్ వాడు ఏం మెన్షన్ చేశాడంటే ఇది మనకి వేజెస్ అనేది ఏంటి? మనకి వేజెస్ ఫ్రీక్వెన్సీ. ఓకే, మనం దీన్ని ఫ్రీక్వెన్సీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. 0 to 10, 10 to 20, ఓకే 20 to 30 అండ్ 30 to 40 ఉంది. కరెక్టా? ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చాడు? 9 ఇచ్చాడు, 30 ఇచ్చాడు, 35 ఇచ్చాడు, 40. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఈ 9 యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకోండి. ఓకే, ఈ 9 ప్లస్ ఇక్కడున్న వాల్యూస్ యాడ్ చేసుకోండి. తర్వాత ఈ వాల్యూకి బిఫోర్ 2 వాల్యూస్ యాడ్ చేయండి. 9 plus 30 plus 35 అండ్ ఈ వాల్యూకి బిఫోర్ ఉన్న వాల్యూస్ యాడ్ చేసుకోండి. 9 plus 30 plus 35 plus 42. మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇది 9 యాజ్ ఇట్ ఈజ్, ఇది 39, ఇది మనకి ఏమొస్తుంది 65, 9 74, ఇది మనకి ఏమొస్తుంది 30, 65, 74 plus 9 ఏమవుతుంది మనకి? ఇది ఎంత వస్తుంది? 65 కదా, 65, 60, ఓకే 69, 70, 74. ఓకే, ఇది మనకి ఏమొస్తుంది? ఇది 74, ఇది 42, ఇది ఏమొస్తుంది మనకి 116. ఓకే, ఇలా అయితే కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఇదైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందా? దీన్ని అయితే టేబుల్కి రాసుకోండి. x వాల్యూస్, y వాల్యూస్, z వాల్యూస్ ఈ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది x అంటే ఏంటంటే వేజెస్. ఓకే, y అంటే ఏంటంటే ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తాం కదా అది y వాల్యూస్ అవుతుంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఇలా చేసుకోండి, మీకు సింపుల్ ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ x వాల్యూస్ 0 and 10, దాంట్లో మాక్సిమం వాల్యూ ఎంత? 10. ఓకే, 10 minus 20, దాంట్లో మాక్సిమం 20, ఇది 30, ఇది 40. ఇది x వాల్యూస్ ఇలా రాసుకోండి.
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అయితే వాల్యూస్ ఇక్కడ రాసుకోండి. 9, 39, 74, 116. ఓకే, ఇప్పుడు డెల్టా y0 ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది? డెల్టా y0 అంటే ఏంటి? 39 మైనస్ 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, 74 మైనస్ 39, ఇదేమైతే 35. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ 116 మైనస్ 70. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ ప్రాబ్లంలో మీరు ఎలా చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంతా మెథడ్ అంతా సేమే ఉంటుంది. ఓకే, నో చేంజ్. డెల్టా స్క్వేర్ y0 కాదు, ఇది y అంతే. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది? 35 మైనస్ 30, ఇదేమొస్తుంది మనకి 5. ఓకే, 42 మైనస్ 35, ఇదంతా 7. ఓకే, నెక్స్ట్ డెల్టా క్యూబ్ y, 7 మైనస్ 5, ఇదేమొస్తుంది? 2. ఇది మనకి ఇదేమవుతుంది మనకి? y0, ఇది x0. ఓకే, ఇది డెల్టా y0, ఇది మనకి డెల్టా స్క్వేర్ y0, దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూబ్ y0. ఓకే, ఇది క్లియర్ కదా? ఓకే, x0 ఏముంది మనకి? 10. h వాల్యూ ఏమవుతుంది? డిఫరెన్స్ ఏమవుతుంది? 10. 20 మైనస్ 10, 20 మైనస్ 10, ఇది h వాల్యూ డిఫరెన్స్. ఈ రెండిట్లో ఈ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఏమైతే h, అది 10. ఓకే, మనకి ఇక్కడ p వాల్యూ కావాలి. p వాల్యూ ఏమైనా ఫైండ్ చేస్తాం? x మైనస్ x0 బై h, దట్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 10 బై 10. ఓకే, ఇలా అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియరా? ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు కావాల్సి ఉంటే ఇక్కడ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ మెన్ గెట్టింగ్ వేజెస్ బిట్వీన్ రూట్స్ 10 and 15 ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అంటున్నాడు. అంటే అట్ 15 దగ్గర మీకు బిట్వీన్ 10 and 15 డిఫరెన్స్ మనకి ఏమొస్తుంది? లేకుంటే డైరెక్ట్ ఫస్ట్ ఫార్ములా అయితే ఫస్ట్ f of x అయితే కన్స్ట్రక్ట్ చేసుకోండి. f of x ఏపైతే మనకి ఫార్ములా y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 by 2 factorial delta square y0 plus p into p minus 1 into p minus 2 by 3 factorial delta cube y0. ఓకే, ఇదైతే వస్తుంది. డెల్టా y గంట వచ్చింది కాబట్టి ఇక్కడికి స్టార్ట్ చేసుకోండి. తర్వాత వాల్యూస్ అన్ని పుట్ చేయండి. ఇక్కడ y0 ఎంత ఉంది? 9. p వాల్యూ ఎంత ఉంది? x మైనస్ 10 బై 10. డెల్టా y0 అంటే 30 ప్లస్ x మైనస్ 10 బై 10, x మైనస్ ఇదేమవుతుంది? x మైనస్ 10 బై 10 మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. డెల్టా స్క్వేర్ y0 అంటే 5 ఇంటూ 5 ప్లస్ x మైనస్ 10 బై 10, x minus 10 by 10 minus 1, x minus 10 by 10 minus 2 by 3 factorial అంటే 3 2 6. ఓకే, ఇంటూ డెల్టా క్యూబ్ y0 అంటే 2. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి ఇప్పుడు మీరు. ఓకే, దీన్ని అయితే మీరు సింప్లిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారో చెప్పండి. కొంచెం లెంత్ అనిపిస్తుంది, బట్ మీరు సింప్లిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింప్లిఫై అయితే చేసుకోండి. ఇంకొక మెథడ్ అయితే ఇక్కడ చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మీకు ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. ఇది కొంచెం ఇదంతా సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూ మళ్ళీ పుట్ చేయాలంటే ఇది కొంచెం లెంతీ అవుతుంది. కాబట్టి మీకు ఇంకొక ట్రిక్ అయితే చెప్తా చూడండి. దీంట్లో ఇక్కడ మనకి ఏమంటున్నాడు? వేజెస్ బిట్వీన్ 10 and 15 అడుగుతున్నాడు. కాబట్టి 10 and 15 ఇక్కడ చూడండి. 10 and 15 ఎక్కడ ఉంటుంది మనకి? 10 తర్వాత 15 కదా, అంటే 10 and 20 మధ్యలో 15 ఉంటుంది. కాబట్టి ఓకే, అక్కడ ఆ టెక్స్ ఏమవుతుంది? ఆ టెక్స్ ఈక్వల్ టు 15 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే చాలు, మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అటు 15 దగ్గర ఫైండ్ అవుట్ చేసుకోండి, యూ గెట్ ది ఆన్సర్.
ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 15 ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, అట్ ఎక్స్ ఈక్వల్ టు 15 ఫైండ్ అవుట్ చేసుకుంటే మీకు ఇది సింప్లిఫై చేసుకోండి 15. ఓకే, దీన్ని ఎక్స్ ఇజ్ ఈక్వల్ 15 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ 15 తీసుకోండి. 15 మైనస్ 10/10 దట్ ఈజ్ ఈక్వల్ 1/2 దట్ ఈజ్ 0.5. ఓకే, ఇదైతే వస్తుంది. ఎక్కడైతే మీకు p వాల్యూ ఉంటుందో అక్కడంతా 0.5 అనేది పుట్ చేసుకోండి. ఓకే, ఇది ఒక మెథడ్. ఇలా చేసుకుంటే మీకు కొంచెం సింపుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఎక్కడైతే p ఉంటుందో అక్కడంతా మీరు 0.5 అయితే పుట్ చేసుకోండి. అర్థమవుతుందా? 9 ప్లస్ 0.5 ఇంటూ 30 ప్లస్ 0.5 ఇంటూ 0.5 మైనస్ 1/2 ఇంటూ 5 ప్లస్ 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 0.5 మైనస్ 2/6 ఇంటూ 2. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు 23.5 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇప్పుడు ద నంబర్ ఆఫ్ మెన్ who get wages of rules 10 is ఏమైతుంది? 10 అయితే చూడండి మనకు ఆల్రెడీ ఓకే 10 రూపీస్ వచ్చే మెన్స్ ఎంతమంది ఉన్నారు? మనకి ఎంత వస్తుంది? 10 రూపీస్ అయితే మనకి 9 కదా, ఆల్రెడీ 9 ఉంది. ఓకే, ద నంబర్ ఆఫ్ మెన్ హూ గెట్ వేజెస్ ఆఫ్ రూల్స్ 10 ఎంత? 9. మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది 10 దగ్గర 9. వై వాల్యూ ఎంత? 9. ఓకే, అర్థమవుతుందా? ఎంతమంది? 9. కరెక్టా? అండ్ ద నంబర్ ఆఫ్ మెన్ హూ గెట్ వేజెస్ ఆఫ్ 15 ఎంత? మనకి 23.5. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు? వేజెస్ బిట్వీన్ అంటే ఈ రెండిట్ల మధ్యలో మనకి ఎంత వేజెస్ రావాలంటున్నాడు. హెన్స్ ద నంబర్ ఆఫ్ మెన్ గెట్టింగ్ వేజెస్ బిట్వీన్ రూల్స్ 10 and rules 15 is equal to the number of men getting wages of rules 15 minus the number of men getting wages of rules 10. Okay, minus okay minus already చేసాం కదా, that is equal to ఇదేమైతుంది మనకి 23.5. ఓకే, దీన్ని కాన్సెప్ట్ యావరేజ్ గా మీరు ఏం తీసుకోవచ్చు? 23.5 అంటే మీరు 24 అని రాసుకోవచ్చా? కరెక్టా? నేను దీన్ని ఏం చేస్తా? 23.3 అంటే యావరేజ్ గా 24 అనుకుంటున్నా. ఓకే, దట్ ఈస్ 24 మైనస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 10 కదా 9 కదా మనకి -9 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 15. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇదైతే ప్రాబ్లమ్. ఓకే, ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఎలా సింప్లిఫై చేసుకోండి. లేకుంటే మీరు ఫార్ములా అంతా పుట్ చేసి ఫార్ములాలో లాస్ట్లో మీరు వాల్యూ పుట్ చేస్తారంటే అలానే చేయొచ్చు. బట్ అది కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ అని 15 తీసేసుకోండి. ఓకే, ఆల్రెడీ మనకి 10 వాల్యూ అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకి 10 అండ్ 15 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు వేజెస్. ఓకే, 10 అయితే ఆల్రెడీ ఉంది. ఓకే, 15 అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి. తర్వాత ఈ రెండిట్లో యొక్క మధ్యలో ఉన్న డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది? బిట్వీన్ 10 అండ్ 15 మెన్స్ నంబర్ ఆఫ్ మెన్స్ కి ఎంతెంత వేజ్ వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా ఈ ప్రాబ్లం అయితే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.